హలో గాయ్స్, నేను శ్రీకాకుళం ఆడపిల్లని, బెజవాడ కోడలిపిల్లని. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. ఏంటి ముచ్చట్లు అంటుంది, ఏం ముచ్చట్లేదు చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈ కార్తీకంలో అందరూ చాలా గుళ్ళకి వెళ్ళి ఉంటారు కదండి. ఒకసారి అమరావతి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోండి, చాలా బాగుందండి. మొన్న ఆదివారం మేము మా స్వాములతో కలిసి అమరావతి దర్శించుకోవడానికి వెళ్ళాం. అమరావతి మన విజయవాడకి 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటి. అమరావతిలో శ్రీ అమరలింగేశ్వర స్వామి మనకి 15 అడుగుల లింగ రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు బాలచాముండిక అమ్మవారు. కార్తీక మాసం ఆదివారం కదండి, గుడి చాలా రష్గా ఉంది. మేమైతే బయట దర్శనం బాగా అయిందండి. బయటకు వచ్చేటప్పుడు చాలామంది చిలకకృష్ణ వాళ్ళు ఉన్నారు. అక్కడ మా స్వాములు కూడా చిలకకృష్ణ చెప్పించుకున్నారు. మాకైతే ఏం అర్థం కాలేదు, వాళ్ళకి మాత్రం బాగా అర్థమైందంట. ఏదో కరెక్ట్గా చెప్పారని చెప్పారు. గుడి బయటకు వచ్చేసి పక్కనే సత్యసాయిబాబా సేవా మందిర్ ఉందండి, అక్కడికి మేము వెళ్ళాము. బాబా గారిని అండ్ సత్యసాయిబాబా గారిని దర్శించుకొని అక్కడ బాబా మందిర్లో చిన్న చిన్న లింగాలతో చాలా అట్రాక్టివ్గా ఉందండి. అదైతే చూడంగానే నాకైతే చాలా నచ్చింది. అవి 300 పైగా లింగాలు ఉంటాయి. వాళ్ళైతే 365 అలా చెప్పారు. కానీ చాలా బాగుందండి, తప్పకుండా దర్శించుకోండి. మందిరం బయట అయితే కృష్ణానది ఒడ్డులో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం యోగముద్రలో ఉందండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మేమంతా చూడంగానే చాలా ఫోటోలు దిగేసాము. ఆ లొకేషన్ కానీ అది చాలా అందంగా ఉంది. మా బ్యాచ్ అంతా చక్కగా ఒక ఫోటో దిగేసామండి. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి చూస్తే మనకి వెనక బుద్ధుడి విగ్రహం కనిపిస్తుందండి. మేమైతే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం. చాలా ఇయర్స్ నుంచి ఉందంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం కదా, నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అంత పెద్ద విగ్రహాన్ని చూసిన వెంటనే. సండే కదా, చాలామంది జనం ఉన్నారండి. మేమైతే బయట పార్కులో కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని ప్లాన్ వేసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఇక్కడ బుద్ధుడి మ్యూజియం ఉందన్నారు. వెంటనే ఇంకా ఫొటోస్ దిగేసి అక్కడ మ్యూజియంకి వెళ్ళిపోయాం. మ్యూజియం కూడా చాలా బాగుందండి. ఎక్కడ పురాతనవన్నీ చాలా ఉన్నాయి. వీడియోస్ తీయలేదండి సరిగ్గా. ధర్మచక్రం ఉందండి, చూడంగానే చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఇంకా ఈ ఆవు 2వ శతాబ్దంలో నిర్మించిందంట, అందుకే మ్యూజియంలో పెట్టారేమో. అమరావతి స్తూపాస్ ఉన్నాయండి. మేమైతే ఫొటోస్ దిగేసాం. బుద్ధుని అస్థికలతో చేసిన స్ఫటికపు బరిళ్ళు ఉన్నాయండి. బుద్ధుని కంఠాభరణాలు, కాటుక పుల్ల, కంకణములు, నెక్స్ట్ వాడే గ్లాసులు, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. మ్యూజియం నుంచి ఇంకా బయటికి వెళ్ళాక నెక్స్ట్ దారి మధ్యలో మేము వేదవ్యాస ఆశ్రమం చూసామండి. అది కూడా అయితే చాలా నిశ్శబ్దంగా ఉండాలి, అక్కడ అస్సలు వాయిస్ అనేది చేయకూడదు. అక్కడ జీవిత సత్యం గురించి ఒక స్పీచ్ ఇచ్చిందండి ఒక ఆమె, విన్నాము కానీ అర్థం కాలేదు. మేమైతే నెక్స్ట్ శివక్షేత్రంకి వెళ్ళాలని వచ్చేసాము. శివక్షేత్రం అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ఆకాశదీపం వెలిగిస్తున్నారు. మేమంతా ఇంకా ఆకాశదీపాన్ని దర్శించుకున్నాము. ఆకాశదీపం అయ్యాక శివక్షేత్రంలో ఎటు చూసినా సరే మనకి కనిపించేవి లింగాలేనండి. చాలా లింగాలు ఉంటాయి. అక్కడ లింగ ప్రతిష్టలు జరుగుతాయి. మనకి ఏదైనా కోరుకొని అది జరిగితే మనం లింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. లింగ ప్రతిష్టకి టోకెన్స్ ఉంటాయి. ఇక్కడ నాగప్రతిష్టలు కూడా చేస్తారండి. చాలా నాగప్రతిష్ఠ ప్రతిమలు ఉన్నాయి. చూడగానే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ ఎటు చూసినా లింగాలే ఉన్నాయి. నాకు అన్నింటికంటే బాగా నచ్చింది అయితే ఈ రుద్రాక్ష లింగం అండి. చాలా రుద్రాక్షలు ఉన్నాయి. ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయో చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాము. చూడంగానే ఇంకా వీడియోస్ తీసేసాము. మాకు వీడియోస్ తీయొద్దు అని పంతులు గారు చెప్పారు, ఇంకా క్లోజ్ చేసేసాం. శివక్షేత్రం మొత్తం తిరిగితే ఒక రోజు పడుతుందండి. అన్ని లింగాలు ఉన్నాయి. అందరూ తప్పకుండా అమరావతి ట్రిప్ వేయండి, ఇవన్నీ దర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.